మరీ తప్పుతారా నీకేంటా తాను కొంచెం లేని వాడి ఎలాగైనా బతుకుతావు కానీ మేము ఇక్కడే బతకల్లా మా కష్టాలు నీకేం చేస్తా ఏం చేస్తావు కష్టాలా ఏంటన్నా అది కష్టాలరా ఖరీదైన బైకులో తిరుగుతూ ఏసీ రూమ్ లో ఉంటూ వేలకు ₹1,000 గుడ్డలు డిజైనర్ గుడ్లు వేసుకుని తిరుగుతూ రోజుకి ₹1000 ఖర్చు పెట్టే నీకు కష్టాల గురించి మాట్లాడే హక్కు లేదు. కష్టాలు ఎలా ఉంటాయి నిజ జీవితంలో కష్టాలు ఎలా ఉంటాయి నేను చెప్తాను. నువ్వు విను. ఈ రోజు నువ్వు స్కూల్కి వెళ్ళాలంటే 4 కిలోమీటర్లు 4 కిలోమీటర్లు రోజుకి 8 కిలోమీటర్లు నడవాల సంగతి నీకు తెలుసా? నాకు తెలుసు. అన్నం అంటే జొన్న నుంచి తినాలని వరన్నం 6 నెలలకి వండుకుంటారని పరమాన్నం వండినప్పుడే పండుగ విషయం నీకు తెలుసా? నాకు తెలుసు. ఆడుకోవాల్సిన పశు వయసులో సరైన వైద్యం అందుకు బిడ్డలు చనిపోతారన్న విషయం నీకు తెలుసా? ఆకలిస్తే నేల వైపు దాహం వేస్తే ఆకలితో వైపు మనుషులు ఇంకా బతుకున్నారు ఈ సమాజంలో. నువ్వు బతుకున్న ఈ సమాజం ఉన్నారని ఇంకా తెలుసా నీకు? తండ్రి చనిపోయిన 6 గంటలకి తల్లి చనిపోతే ఆ బాధ ఎలా ఉంటుంది ఎప్పుడైనా అనుభవించావా? నేను అనుభవించాను. కంటికి కనిపించిన ఏదో ఒక శక్తి టన్నుల పర్వతం దూరం తొక్కుతున్నట్టు నీకు ఎప్పుడైనా అనిపించిందా? వయసులో ఉండగానే బాధతో బుధాలు కుంగిపోతాం ఎప్పుడైనా అనుభవించావా? నువ్వు ఎప్పుడైనా అనుభవించావా? మనకి సమాజంలో బతకడానికి మన దగ్గర ఉన్న పేరు, మన దగ్గర ఉన్న అధికారం, మన శక్తి ఏది సరిపోదు. ఈ జనం మధ్య బ్రతకలే దూరంగా పారిపోవాలి నీకు ఎప్పుడైనా అనిపిస్తుందా? అడవి నీకు ఎప్పుడైనా అమ్మలా కనిపించిందా? తుపాకి పట్టుకుని ధైర్యంగా ఉంటుంది నీకు ఎప్పుడైనా అనిపించిందా? బతకాలంటే ఇంకొకరి చంపడం తప్ప మనం బతకలేమని మనం అనిపించిందా? నాకు అనిపించింది. తుపాకి పట్టాను, అడవిలోకి వెళ్ళాను, నక్సలైట్ అయ్యాను. ఇక్కడ కష్టం గురించి మాట్లాడే హక్కు నాకు మాత్రమే ఉంది, నీకు లేదు. ఖచ్చితంగా నీకు లేదు.